హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు G69 మీడియా. నేను మీ జీకే రాజు. ఈరోజు మనం ఏపీ లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడదాం. నిన్నటి నుంచి టీవీ ఛానల్ చూస్తున్నాను. ఈడీ ఎంట్రీ ఇచ్చింది, చెన్నైలో సోదాలు చేసింది, హైదరాబాద్లో సోదాలు చేసింది, అమరావతిలో సోదాలు చేసిందని చెప్తున్నారు. ఈ సోదాల సంగతి తర్వాత పెడితే ఈడీకి ఎంతకాలం గుర్తొచ్చిందండి. ఈడీకి అండి సిట్ దగ్గర దగ్గర 5 months బట్టి సిట్ విచారణ చేసిందండి. సిట్ విచారణ చేసి 3,500 కోట్ల కుంభకోణం జరిగినట్టుగా తెలిసిందండి. అది కంపల్సరిగా జనరల్గా 3,000 కోట్ల పబ్లిక్ జరిగిందండి. 3,500 కోట్లు కుంభకోణం జరిగింది, స్కామ్ జరిగింది. ఇంకా తెలియకుండా ఎంత జరిగిందో మనం అది ఎవరు ఊహించలేమండి. అది అంతా ఎందుకంటే యూపీఐ పేమెంట్ కూడా మనకి 2019 2024 వరకు కూడా యూపీఐ పేమెంట్ ఏం చేశారండి. ఎవరో లాస్ట్ 6 months నుంచి కూడా ఎలా చేశారో అంతకుముందు ఎప్పుడు ఎలా చేయలేదు. అది వదిలేసిన తర్వాత అది గురించి తర్వాత చెప్తాను. ముందు ఒక మాట చెప్తాను మీకు. ఢిల్లీ లిక్కర్ అదే టైంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కూడా జరిగిందండి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఏంటంటే 580 కోట్లని ముందు చెప్పారండి. ఇది జరిగిందని. తర్వాత ఏమో కాగ్ వచ్చి 2,000 కోట్లకు స్కామ్ జరిగిందని కాగ్ చెప్పిందండి. ఫైనల్గా తెలిసింది ఏంటంటే సిబిఐ 1,100 కోట్లని తెలిసిందండి. నేరపూరితం చేసిందంటే మొత్తం ఫైనల్గా దాని రికార్డు తెలిసింది ఏంటంటే 1,100 కోట్లని తెలిచారండి. 1,100 కోట్లకి ఏం చేశారంటే ఇప్పుడు వీళ్ళకి బీజేపీ పార్టీ పరిస్థితి పద్ధతి ఎలా ఉందంటే చెప్తాను పైన అండి. కేంద్ర పద్ధతి 3,500 కోట్లు జరిగింది వదిలేసారు, అలా పక్కన పెట్టారు. ఇది మీద చాలా కంప్లైంట్లు వెళ్ళి అన్ని వెళ్ళి అలా ఏం పట్టించుకోలేదు. 1,100 కోట్లకు బట్టి ఒక సీఎం హోదాలో ఉన్న కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారండి, డిప్యూటీ సీఎంని అరెస్ట్ చేశారు, ఒక మినిస్టర్ని అరెస్ట్ చేశారు, ఒక ఎంపీని అరెస్ట్ చేశారు. మన తెలుగు రాష్ట్రాల్లో ఎంపీ కొడుకులను డిస్ట్రిక్ట్ ఉన్న సిండికేట్ ఉన్న వాళ్ళు తెలుగు రాష్ట్రాల్లో ఎంపీ కొడుకులను అరెస్ట్ చేశారు, కొంతమంది లీడర్లను అరెస్ట్ చేశారు. అది కాకుండా మన పక్కత తెలుగు రాష్ట్రమైనటువంటి తెలంగాణలో కేసీఆర్ కూతురు కవితమ్మ గారిని అరెస్ట్ చేశారు. 3 నుంచి 5 నెలల్లో ఆవిడ జైల్లో పెట్టారండి సిబిఐ తీసుకెళ్ళి. ఇక్కడ మళ్ళీ అరెస్ట్ చేయడం అంటే మళ్ళీ లోకల్ జైల్లో పెట్టారు, తిహార్ జైల్లో పడేశారు, ఢిల్లీ సిటీ పడేశారు. చాలా ఇబ్బంది పెట్టారు. ఇవన్నీ చేశారు. ఎందుకు ఎంత బాగా జరిగినాయి. ఎంత స్కామ్ అయినా అనుకోండి. దాని స్కామ్ గురించి మనం తక్కువ ఉండదు. 1,100 కోట్లు ఫైనల్ చేసింది ఏంటంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ అంటే 1,100 కోట్లకి అండి ఫైనల్ చేసింది. దానికోసం అంత రచ్చ చేసి అటు గవర్నమెంట్ని మొత్తం అస్థిరపరిచి అది చేసి ఇది చేసి నానా రచ్చ చేశారు ఆమ్ ఆద్మీ పార్టీ కాబట్టి. వాళ్ళు మొత్తం రచ్చరచ్చి గబ్బు చేశారు అక్కడ మొత్తం ఢిల్లీని చేసి. ఆయన అరెస్ట్ చేసి అరెస్ట్ చేసి మళ్ళీ వేరే ముఖ్యమంత్రి మరి రకరకాల కథలు కూడా అరెస్ట్ అయితే యాక్చువల్ ఇంకో వేరే ముఖ్యమంత్రి కాబట్టి వాళ్ళు వేరే ముఖ్యమంత్రిని పెట్టుకున్నారు. వాళ్ళు ఏదో చేసుకున్నారు, అయిపోయింది. తర్వాత ఘోర పరాజయం చెందారు మొత్తం రకరకాల కథల మీద. 1,100 కోట్లకి అది అయిపోయిందండి. మన ఆంధ్ర లిక్కర్ స్కామ్ ఏంటంటే 2019 నుంచి 2024 వరకు జరిగింది. 3,500 కోట్లు అండి ఫైనల్ చేసింది. తెలిసి మనకు పబ్లిక్గా తెలిసి కుట్రపూరితంగా జరిగింది, స్కామ్ జరిగింది అనేది 3,500 కోట్లు అండి. అన్అఫిషియల్గా ఎంత లావాదేవీలు జరిగినది ఆ తర్వాత సంగతి అనుకోండి. అది అందరికీ బహిరంగ రహస్యం చెప్పనవసరం. ఎంత జరిగిందో మీరు ఊహించుకోగలరు. ఈ టైంలో కూడా జరిగింది ఏంటంటే అప్పుడు 2019 ముందు అంటే 2016-17లో చంద్రబాబు నాయుడు కూటమిలో ఉండేవారు అప్పుడు అండి. బీజేపీతో ఏదో ఒక ఎలిగేషన్స్ వచ్చి మన అశోక్ గజపతిరాజు పౌర విమాన శాఖ ఉన్నారు. అప్పుడు ఆయన కూడా రిజైన్ చేశారు, కూటమి నుంచి బయటకు వచ్చారండి. బయటకు వచ్చి ఆయన ఇండివిజువల్గా 2019 ఎలక్షన్లో ఇండివిజువల్గా పోటీ చేశారు. ఆయన ఒకడే పోటీ చేశారు, ఓడిపోయారు. 23 సీట్లు ఎన్నో వచ్చింది, దారుణంగా ఓడిపోయారు. ఆయన మూలం కూర్చున్నాడు, ఒక పక్కన అయింది. అదొక లెక్క అనుకోండి, అదొక పక్కన పెట్టని చెప్తాను. ఆ టైంలో 2019 నుంచి 2024 వైసీపీ వాళ్ళు తీసుకున్న అడ్వాంటేజ్ ఏంటి చెప్పండి. వీళ్ళు ఎలాగ చంద్రబాబు నాయుడిని పక్కన పెట్టారు. చంద్రబాబు నాయుడు మాట వినరు, మన ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు. కేంద్ర ప్రభుత్వం పెద్దలు, కొంతమంది పెద్దలు వైసీపీ నాయకులు ఏంటంటే కేంద్ర ప్రభుత్వ పెద్దల సహకారం వల్ల తెలియకుండా ఇంత స్కామ్ జరగదండి ఎక్కడ కూడా. ఇంత స్కామ్ ఇప్పుడు తమిళనాడులో టస్మార్క్లో జరిగితేనే పెద్ద సిబిఐ వెళ్ళింది. ఢిల్లీ నుంచి సిబిఐ వెళ్ళి ఎంక్వైరీ చేస్తాను తమిళనాడులో. ఏది ఎంత 750 కోట్లు ఎంతో ఉన్న వాళ్ళ స్కామ్ జరిగిందంటుంది. ఇప్పుడు ఇంకా పూర్తి తేలుతుంది. ఇప్పుడు బయట తీస్తాను. అది మన అన్నిటికంటే మొత్తం ఆల్ ఓవర్ ఇండియా మీద హైలైట్ అనమాట. ఎందుకంటే మన దగ్గర ఆలిముత్యాలు, వజ్ర వైడూర్యాలు, డైమండ్ల పరిపాలన కదండి. అది 2019 2014 వరకు కోహినూరు డైమండ్ పరిపాలన కాబట్టి 3,500 కోట్లు హైలైట్. ఏది చూసినా హైలైట్లో ఉండాలి. నాకు తెలియదండి. నాకు తెలిసి సిగ్గుశరం ఉండదే ఉండదు. ఒకసారి మన 16 నెలలు జైల్లో ఉండొచ్చాం, మళ్ళీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి స్కామ్లు చేయకూడదు. చేస్తే మళ్ళీ జైలుకి వెళ్తే ఉన్న పరుగు పోద్ది. ఇప్పటికే తండ్రి పేరు చెప్పి, అమ్మ పేరు చెప్పి, అక్క పేరు, చెల్లి పేరు చెప్పి అనేది అధికారంలోకి వచ్చాం. ఆడిని చంపి ఈయన చంపి ఏదో ఆలమే పడేసిన వాడు అధికారంలోకి వచ్చి శుభ్రంగా ఉందాం, శుభ్రంగా చేసుకుందాం, ఏ బుద్ధి జ్ఞానాలు ఏమిటి వీళ్ళకి. చేసే మళ్ళీ కావాలి. ఇంతమంది జైల్లోకి వెళ్ళినాం. మన జైలు పార్టీ అంటున్నారు, బెయిల్ పార్టీ అంటున్నారు, మన ఆ పార్టీ అంటున్నారు. మన నాయకులు అందరూ జైలుకి వెళ్ళి నా చుట్టూ ఉన్నంత అంతకులు మొత్తం జైలుకి వెళ్ళి బెయిల్ మీద ఉన్న బ్యాచ్ అంతా మనం జాగ్రత్తగా ఉండాలి. ఒకసారి చెడ్డ పేరు వచ్చింది, రెండోసారి ఆ పేరు తెచ్చుకోకుండా శుభ్రంగా రాజశేఖర రెడ్డి గారు గౌరవం నిలబెడదాం. ఆయన అడుగు జాడలను నడుద్దాం, ఆయన పరిపాలన సుపరిపాలన ఇద్దాం అనేది రాజశేఖర రెడ్డి గారిని ఎంతమంది గౌరవం. ఆయన పరిపాలన కూడా కొన్ని ఘోరాలు తప్పుదలు జరిగినాయి, కానీ ఇంత దారుణంగా ఇప్పుడు జరగలేదు. ఇంత నీచంగా ఇప్పుడు చేయలేదు పనులండి రాజశేఖర రెడ్డి గారు. మంచి చేశారు, చెడు చేశాడు. ఆయన పరిపాలన అంటే అందరికీ మన భారతదేశంలో మొత్తం ఏకైక చెప్పుకోవాలి పరిపాలన అధ్యక్షుడు అండి రాజశేఖర రెడ్డి గారు. నేను ఒప్పుకుంటాను ఆ విషయంలోనండి. నాకు ఇష్టమైన నాయకులు ఒక రాజశేఖర రెడ్డి గారు. ఒక వీడియోలో కూడా మీకు కూడా చెప్పాను నేను.
అలాంటి కొడుకు అయ్యిండి ఆయన అడ్డు పెట్టుకుని ఆయన అడుగుజాడలు పెట్టి ఆయన ఫోటోలు పెట్టుకుని ఆయన ఫ్రేమ్లు పెట్టుకుని వెనకాల ఆయన పెద్ద పెద్ద బొమ్మలు పెట్టుకున్నారు వెనకాల మళ్ళీ మామూలు కాదు పెద్ద పెద్ద బొమ్మలు ఏ టీవీ సాక్షి టీవీలు ఛానల్ అయితే మూల లోగో వచ్చేది వైఎస్ రాజశేఖర లోగో చేసి వచ్చే వార్తలన్నీ లుచ్చగోరు వార్తలే. పలికే పలుకులన్నీ చిలక పలుకులే. మళ్ళీ మీ నాయకులు చూస్తే ఒకళ్ళ నోటంట ఒక్క మంచి వాసన రాదు. పేరుకి గులాబీ పూలు రోజా పూలు అని పేర్లు పెట్టుకుంటారా చూస్తే మొత్తం డ్రైనేజీ గొబ్బు కంపు. ఎంత కంపు బ్యాచ్ని పెట్టుకుని ఏం చేద్దామని ఏంటి మన జగన్మోహన్ రెడ్డి గారు మాకు అర్థం అవుతుంది. 2019 నుంచి 2014 వరకు చంద్రబాబు నాయుడు గారు బీజేపీకి దూరంగా ఉన్నాడు. వాళ్ళు వీళ్ళు లెక్క చేయలేదు, వాళ్ళు శుభ్రంగా ఉన్నారు. ఈ టైంలోనే 2022, 23 2 సార్లు మన పురంధేశ్వర్ బీజేపీ అధ్యక్షుడు ఎన్నికయ్యాక 2 సార్లు కంప్లైంట్ చేశారు. 2-3 సార్లు ఢిల్లీ వెళ్ళి కంప్లైంట్ చేశారు. ప్రెస్ మీట్ ఢిల్లీలో పెట్టి చెప్పింది ఆవిడ. ఏపీలో లెక్కర్ స్కామ్ జరుగుతుంది, ఇలా యూపీఐ పేమెంట్లు కూడా చేయట్లేదు, డైరెక్ట్ క్యాష్ తీసుకుంటున్నారు, వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మద్యాన్ని అమ్ముతున్నారు, ఇష్టం వచ్చినట్టు రేట్లు పెట్టారు, ఇష్టం వచ్చినట్టు చేశారు, కల్తీ మద్యం చేశారు, ఇక్కడ ఇంతమంది చనిపోయారు, ఇక్కడ ఇంతమంది చనిపోయారు ఆవిడ లెక్కలతో సహా చేసినట్టు ఢిల్లీలోనే ఆవిడ ప్రెస్ మీట్ చేశారు. అప్పుడే చర్య తీసుకోవాలి ఢిల్లీ. ఎందుకంటే ఢిల్లీ పెద్దలకి ఈ వైసీపీ పెద్దలకి ఆ టైంలో మంచి టైఅప్ ఉందండి. వాళ్ళకి తెలియకుండా వీళ్ళు స్కామ్ చేశారని నేను అనుకోను, ఎవరు కూడా అనుకోరు. కేంద్ర ప్రభుత్వం సహారా లేకుండా చేసినా సరే అమ్మనే వచ్చేస్తారండి వీళ్ళు. చేసినా సరే ఎవరిలో వచ్చేస్తారు. చెప్తున్నాక 1100 కోట్లకి ముఖ్యమంత్రిని దింపేసి ముఖ్యమంత్రిని అరెస్ట్ జైలు వేసిన వాళ్ళు 3500 కోట్లు స్కామ్ చేసి కళ్ళు మూసుకుందని కేంద్ర ప్రభుత్వం తెలియదు ఏం జరుగుతుందో ఎంత జరుగుతుందో. వాళ్ళు చెప్పి వేగులు ఉండరా, వాళ్ళు చెప్పి సిబిఐ ఉండరా, ఇంటెలిజెన్స్ ఉండదో, ఏమి ఎంక్వైరీ చేసి చెప్పండి. వాళ్ళు కావాలని నొక్కు పెట్టి అలా ఉంచారండి. వాళ్ళకు కూడా కొంత ముడుపులు వెళ్ళి కొంత ఈయన కూడా ఫండింగ్ ఇచ్చాడైనా ఫండింగ్ మొత్తం జరిగింది. కేంద్ర ప్రభుత్వం అందరికీ తెలుసని చెప్పడం. కేంద్ర ప్రభుత్వంలో కొంతమంది జగన్మోహన్ రెడ్డిని కాపాడే పెద్దలు చాలామంది ఉన్నారు. కొన్ని వ్యవస్థలు కూడా ఉన్నాయండి. ఆయన చాలామంది కొంతమంది కొన్ని అధికారులను కొంటారండి. కాదు జగన్మోహన్ రెడ్డి లెక్కర్ స్కామ్ డబ్బులతో ఈ వచ్చిన డబ్బులతో కొన్ని వ్యవస్థలనే కొనేయాడండి. ఆ వ్యవస్థలు ఏంటి అని కూడా త్వరలో మీకు చెప్తాను నేను. ఎందుకంటే చాలా కొన్ని మామూలు వ్యవస్థలు కాదండి, చాలా వ్యవస్థలు. అక్కడ రాని బెయిల్ ఇక్కడ వచ్చేసేదండి. బెయిల్ ఇక్కడికి ఏ వ్యవస్థలో వచ్చి బెయిల్ వచ్చిందో ఏ జామీన్తో వచ్చేదో తెలిసేది కదా వాళ్ళకి. మన వాళ్ళకి రాని బెయిల్ వీళ్ళ కొత్తవి ఏంటో, ఎన్ని వ్యవస్థలు ఎన్ని చేశారో ఏంటో. ఎఫ్ఐఆర్లో నమోదు కానీ పేరు నెట్టుకెళ్ళి రాజమండ్రి జైలు చంద్రబాబు నాయుడు గారు వేశారండి. ఆ రోజు ఎంతకు మొక్కతం చేశారు. ఆ రోజు కేంద్ర ప్రభుత్వం తెలియదు కదా, వాళ్ళ పర్మిషన్ ఎవరు మాజీ సీఎం అరెస్ట్ చేయాలంటే కేంద్ర ప్రభుత్వం గవర్నర్ వీళ్ళందరూ పర్మిషన్ తీసుకోవాలని, పర్మిషన్ యాక్సెప్ట్ చేశాకే ఒక మాజీ ముఖ్యమంత్రి అరెస్ట్ చేస్తారని ఆ విషయం అందరికీ తెలిసింది. అయినా సరే ఏ పర్మిషన్ ఎలాగొచ్చినాయో అంత సీక్రెట్గా ఎలా తెలిసిందో, కనీసం ప్రతిపక్ష పార్టీ కూడా అంత పర్మిషన్ ఎవరు ఇచ్చారు, ఎలా ఇచ్చారు అనేది కూడా ఎవరికి తెలియకుండా చేశారంటే ఎన్ని వ్యవస్థలు నేను మ్యానిపులేషన్ చేసి చూసుకోవచ్చు. నేను వైసీపీ నాయకులు ఈ నాయకులు మన ఆనిముత్యాలు, డైమండ్, రత్నాలు, పగడాలు అన్నీ మన వైసీపీ పార్టీలో ఉంటాయని చెప్పుకోకూడదు. కానీ మంచి ఒరిజినల్ డైమండ్స్ అన్నీ అందులోనే ఉన్నాయి. ఆ డైమండ్లతోటే మనవాడు కోహినూరు ఆ డైమండ్ల మధ్యన ఈయన మెరిసిపోతూ ఉంటాడండి ఆయన. అంతేగాని ఏ డైమండ్లు ఏ లైటింగ్ వస్తాయి వెలుగుతుంది తెలుసుకోపోతాడు మన జగన్మోహన్ రెడ్డి గారు. మన తండ్రి పరిపాలన అంటాడు, మాట్లాడితే తండ్రి ఫోటోలు పెట్టేస్తాడు, తండ్రి మాటలు మాట్లాడతాడు, మాట్లాడితే నిలువెత్తు విగ్రహాలు అంటాడు, ఏ అంటాడు నాకు అర్థం అవుతుంది. విగ్రహాలు కాదు కావాల్సింది, ఫోటోలు కాదు కావాల్సింది. ఆయన అడుగు జాడాలని అలాంటి పరిపాలన ఉంటే ఎవరన్నా ప్రజలు సహిస్తారు. కానీ ఎలాంటి చేస్తే ఎలాగే ఉంటారండి. చచ్చిపోయిన మంది చాలామంది ఉన్నారు ఇందులో. 2019, 2020 మధ్య చాలామంది కల్తీ మద్యం దాకా చాలామంది చనిపోయారండి. మేము చేసే కూటమి ప్రభుత్వం రిక్వెస్ట్ ఏంటంటే వాళ్ళ గవర్నమెంట్లో చనిపోయిన మద్యం వాళ్ళందరినీ ఒక సపరేషన్ చేసి ఒక లిస్టు తీసుకుని వీళ్ళ దగ్గర 3,500 కోట్లు ఎవరైతే లెక్కర్ స్కామ్ నిందితులు ఉన్నారో వాళ్ళ ఆస్తులను జప్తు చేయాలి, వాళ్ళ బ్యాంకులు సీజ్ చేయాలి. మొత్తం అన్ని జప్తు చేసి ఇట్లా వేలంపాట పెట్టి గవర్నమెంట్ రూపాయలను వేలంపాట పెట్టి వాళ్ళకి ఎంత ఇస్తే వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళు పాపం రోడ్డును పడకుండా బతికి ఎంతో కొంత మేలు చేసిన అవుతారండి. పైనుంచి కూడా చనిపోయిన వాళ్ళు కూడా పైనుంచి తదాస్తుని దీవిస్తారు కూడా. ఎందుకంటే వాళ్ళని చనిపోయి కల్తీ మద్యం తాగి చనిపోయి వాళ్ళని దీవించారని తదాస్తు అని 11 సీట్లు కావచ్చు కాదు. కానీ శుభ్రంగా మద్యం తాగి ఏదో శుభ్రం పొడుగున్న వాళ్ళు మమ్మల్ని కల్తీ మద్యంలో పెందగలాడ పంపించేసేమని తదాస్తు అనేసారు. ఆల్రెడీ వైసీపీ వాళ్ళని పైన చనిపోయిన అధ్యక్ష చనిపోయిన అందరూ పైన ఉన్నారు కాబట్టి ఈ బ్యాచ్ అంతా తదాస్తాను బట్టి 11కి వచ్చారు. వాళ్ళు కూడా మనం తదాస్తు అనకుండా వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళని ఏదో కొంచెం కూటమి ప్రభుత్వం తరపున ఇలా వేలంపాట వేసి ఇలా ఆస్తులు జప్తు చేయాలని, అంతగా డబల్ వసూలు చేయాలని. 3,500 కోట్లు అంటే అదే 7,000 కోట్లు వసూలు చేయాలి వాళ్ళ దగ్గర. అప్పుడు కానీ రెండోసారి ఇలాంటి స్కామ్ చేయకుండా ఉంటారు. స్కీమ్ చేసిన దగ్గర 1,000 కోట్లు అంటే 1,000 కోట్లు వసూలు చేయకూడదు, 2,000 కోట్లు వసూలు చేయాలి. అప్పుడు కానీ ఇలాంటి స్కీములు చేయకుండా ఉంటారు. ఏ నాయకుడైనా ఏ పార్టీ అయినానండి. ఇది పరిస్థితి అనమాట. మన ఈడీ ఎంట్రీ అంటారు. మరి ఈడీ రాక అళ్ళు కూర్చొని నిద్రపోతూ నడుచుకుంటూ వచ్చింది ఢిల్లీ నుంచి హైదరాబాద్కి చెన్నైకి. ఇది చెప్తున్నాం. మేము ఇంతకాలం బట్టి ఈడీ రావడానికి ఏంటో 100 కోట్లు 50 కోట్లు ఏదో కేటీఆర్ గారు ఏదో 100 కోట్లు స్కామ్ అయిందంటే ఈడీ కేసులు దర్యాప్తులు అన్ని చేసేసారు. 100 కోట్లకే టకటక మనం వచ్చేసి మొత్తం అంటే వీళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఒక రకంగానో వద్దనుకున్న వాళ్ళకి ఒక రకంగా ఉంటున్నట్టు ఉంది. మరి ఏంటో మరి ఈ పరిస్థితి అర్థమవుతుంది. ఈ పరిస్థితి జనాలకే తెలియాలి. మాటలు ఏంటో మరి. కేటీఆర్ 100 కోట్లకి పరిగెట్టుకొచ్చి 2-3 సార్లు ఈడీ ఎంక్వైరీ పిలిచారు, లేదా అది పిలిచారు ఇది పిలిచారు.
మరి ఈ 3,500 కోట్లకి మరి ఈడీ రావడానికి మరి జలుబు చేసిందేమో, తుమ్మకుండా దగ్గుకుండా వచ్చింది మరి వచ్చి ఏం చేద్దో చూడాలి, ఏం తెలుస్తుందో చూడాలి. ఇది మన వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసులో చేస్తారేమో చూడాలని చివరికి సబ్మిట్ యాడ్ చేపెట్టి ఆ డ్రైవర్ని అరెస్ట్ చేసి ఈ కింద అరెస్ట్ చేసి ఏదో చేస్తారు వీళ్ళు. ఇదంతా రాజకీయాలండి, రాజకీయాలతో కూడుకున్న వ్యవహారాలు ఇవన్నీ. మామూలుగా ఏ ఏ ప్రభుత్వ సంస్థ కూడా ఏ పర్ఫెక్ట్ చేస్తుందని మన నమ్మకం లేదు. సిబిఐ దర్యాప్తులోనే కరెక్ట్గా అరెస్ట్ చేయలేకపోయారండి వివేకానంద గారిది. ఇక ఈడీ అరెస్టులు వచ్చి మన జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో చేస్తాడం మనకు అలా ఇదంతా ఆలోచి అండి. కొంతమంది పెద్దలు, కేంద్ర పెద్దలు, కొంతమంది పెద్దలకి ముడుపులు ఇచ్చాడు ఈయన. ఈ ముడుపుల ద్వారానే ఈయనకి ఆ హామీలు అందుతున్నాయి. కొంతమంది ఈయన రక్షించబడుతున్నాడు, అంతవరకు తప్పితే ఏమీ లేదండి ఈయన. అది ఇంకో వేరే నాయకుడు అయితే 300 కోట్ల క్యామ్ మొత్తం ఇందులో ఉన్న మొత్తం ఎంతమంది అండి, 29 మంది అనుకుంటాండి. మొత్తం 28 మంది లిక్కర్ స్కామ్లో ఉంది. 28 మంది అండి, 28 మంది 29 మంది ఉన్నారండి. 29 మందిని కూడా ఈడీ పట్టుకుపోవాలి ఈ పాటికి. ఎప్పుడు అంటే 3,500 కోట్లు అంటే మనిషికి 500 కోట్లు వేసుకుని ఎప్పుడే పట్టుకుపోవాలి కాదండి. మరి కేటీఆర్ కంటే తక్కువేం కాదు కదా, ఇలా కేటీఆర్ కంటే ఎక్కువే కదా. కేటీఆర్ 100 కోట్లు చేసాడు స్కామ్, వచ్చింది ఇంకా అది. మరి ఇలా అంతకంటే మనిషికి వచ్చి 300 కోట్లు వస్తుందండి దగ్గర దగ్గర 28 మంది అంటే 3,500 కోట్లు అంటే మరి ఏం చేస్తారు ఏంటో చూడాలి. ఈడీ వచ్చింది, మరి సిబిఐ ఎప్పుడు వస్తుందో మరి ఇంకా మనం అలాగనాలేమో అది వచ్చే టైంకి చూద్దామండి ఏం చేస్తారో ఏంటో. మరి వీళ్ళ శక్తి దర్యాప్తు ఇంక ఎప్పుడు పూర్తి అవుతుంది, ఎన్ని షార్ట్ షీట్లు చేస్తారో ఏంటో మరి అండి. మన చేతుల్లో ఉన్నాయి కూడా మనం స్పీడ్గా చేసుకోలేకపోతే ఎలా ఉంటుందో తర్వాత గవర్నమెంట్ మారితే మనం ఏం చేయలేమండి. అప్పుడు ఇవన్నీ గుండు సున్నా లెక్క వేసుకోవాలి. ఏ స్కామ్ ఉండదు, ఏ స్కీమ్ ఉండదు అని ఒకటే స్కామ్. ఇంకా చూద్దామండి త్వరలో ఏం జరుగుతుందో తర్వాత అప్డేట్ మీ తర్వాత చేస్తాను.